సీనియర్ హీరోలకి లీక్స్ ఇవ్వటం అలవాటైపోయింది. చిరంజీవి, బాలకృష్ణనే కాదు ఇప్పుడు ఈ లిస్ట్ లో చేరిపోయారు సూపర్ స్టార్ రజనీకాంత్. మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయకుండానే జైలర్ 2 సినిమా థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడో చెప్పేశారు తలైవా. ఇంతకీ జైలర్ 2 సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు? జైలర్ 2 సినిమాపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు సూపర్ స్టార్ రజనీకాంత్. మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ జైలర్ 2 రిలీజ్ డేట్ చెప్పేశారు. ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ కోసం వెళ్తూ కేరళ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయిన రజనీకాంత్ జైలర్ 2 విడుదల తేదీపై మీడియాతో ఓపెన్ అయ్యారు. ఈ కేరళ షెడ్యూల్ ఒక వారం రోజుల పాటు ఉంటుందని, సినిమా బాగా వస్తుందని ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేస్తూనే నెక్స్ట్ ఇయర్ జూన్ కి షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుందని, సినిమా రిలీజ్ కూడా అప్పుడే ఉండే ఛాన్స్ ఉందన్నారు రజనీకాంత్. జైలర్ 2 సినిమాపై చాలా క్యూరియస్ గా ఉన్నారు ఆడియన్స్. ఫస్ట్ పార్ట్ లో స్పెషల్ క్యామియో చేసి సినిమాకి నెక్స్ట్ లెవెల్ మైలేజ్ తీసుకొచ్చిన మోహన్ లాల్, శివరాజ్ కుమార్ పార్ట్ 2 లోనూ కంటిన్యూ అవుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరికి అడిషనల్ గా జైలర్ 2 లో నందమూరి బాలకృష్ణ ఓ స్పెషల్ రోల్ చేస్తారనే ప్రచారం జరుగుతూ వస్తోంది. దీనిపై మూవీ టీం నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సింది. ఒకవేళ ఈ రూమర్ నిజమైతే మాత్రం బిగ్ స్క్రీన్ పై తలైవా స్క్రీన్ ప్రెజెన్స్ నటసింహం పవర్ఫుల్ క్యామియోతో జైలర్ 2 బాక్స్ ఆఫీస్ ని ఓ రేంజ్ లో షేక్ చేయడం పక్కా అంటున్నారు జనాలు. 2023లో వచ్చిన జైలర్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న జైలర్ 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. టైగర్ కా హుకుం అంటూ బాక్స్ ఆఫీస్ ని శాసించారు రజనీకాంత్. తన అన్మ్యాచబుల్ స్టైల్ అండ్ మేనరిజమ్స్ కి డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఎలివేషన్స్, అనిరుద్ధ్ సాలిడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాడ్ అవడంతో వరల్డ్ వైడ్ గా జైలర్ సినిమా 600 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ కి సూపర్ స్టార్ స్టామినాని ప్రూవ్ చేసింది. కూలీతో 1000 కోట్ల టార్గెట్ ని 500 కోట్ల దగ్గరే మిస్ చేసిన రజనీకాంత్ జైలర్ 2తో ఆ ఫీట్ అందుకుని హుకుం చెలాయిస్తారో లేదో చూడాలి.